సీను ఎలక్ట్రానిక్స్. సో, ఈరోజు మన వీడియోలో వచ్చేసి మీకు ప్రీవియస్ ఒక షార్ట్‌లో చెప్పాను. సో, 3.6లో మాత్రమే ఆ యానిమేషన్ మిక్సామో రిగ్ అనేటువంటిది పనిచేస్తుంది. అండ్ మిగతా వెర్షన్స్‌లో పనిచేయట్లేదని చెప్పాను గదా! సో, మీకు అదైతే నేను క్లియర్‌గా ఈరోజు చూపిస్తాను. సో, స్టార్టింగ్ నుండి ఫస్ట్‌గా క్రోమ్ ఓపెన్ చేసి దీంట్లో మనం మిక్సామో అడోబ్ అని గనక సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ ఉంది గదా! ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. సో, దీంట్లో డౌన్‌లోడ్ ది యాడ్ ఆన్ ఆప్షన్ ఉంది గదా! సో, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో, మీకొచ్చేసి ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఆహ్, ఇప్పుడు మీరు ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోకెళ్ళి మీకెక్కడైతే సేవ్ అయిందో అక్కడ చెక్ జేసుకోవచ్చు. సో, నాకొచ్చేసి బ్లెండర్ కంప్రెస్డ్ ఫైల్‌లో సేవ్ అవుతుంది. సో, ఇక్కడ చూసారు గదా! ఇక్కడ మనది సేవ్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని మనం బ్లెండర్‌లో యూజ్ చేయాలంటే మనం ఒక యానిమేషన్ క్యారెక్టర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, దానికోసం మనం క్రోమ్‌లోకెళ్ళి ఇక్కడ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మిక్సామో రిగ్ అని టైప్ చేయండి. సో, టైప్ చేస్తే ఇక్కడ మనకి మిక్సామో వచ్చింది కదా స్టార్టింగ్‌లో. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ క్యారెక్టర్స్ మీరైతే స్టార్టింగ్ ఇక్కడ రాంగానే మీకు లాగిన్ అడుగుతుంది. సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వాలి. సో, నేనైతే ఆల్రెడీ లాగిన్ అయ్యాను. మీరైతే ఇక్కడ సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వండి. సో, ఇక్కడొచ్చేసి క్యారెక్టర్స్ ఫస్ట్ క్యారెక్టర్ మీద క్లిక్ చేయండి. సో, మీకు నచ్చిన క్యారెక్టర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో, చూసుకోవచ్చు. ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో అది ఇక్కడ వస్తుంది. ప్లే అవుతుంది. సో, ఇక్కడ ఇదిగోండి. డిఫరెంట్ మీకు నచ్చిన క్యారెక్టర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా ఏదో ఒకటి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, దీని మీద మనం యానిమేషన్ అప్లై చేయాలి. సో, నేనైతే రెమీ అనేటువంటిది ఒక క్యారెక్టర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ఆ తర్వాత మనం యానిమేషన్స్‌లోకి మీకు వద్దనుకుంటే డైరెక్ట్ యానిమేషన్ లేకుండా జనరల్‌గా మనకి బ్లెండర్‌లో ఎఫ్‌బీఎక్స్ అయితే బాగా వర్క్ చేస్తుంది. సో, డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మనకు బ్లెండర్‌లో ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవడానికి బావుంటుంది. అండ్ టీ పోజ్ ఇది కాదంటే ఒరిజినల్ పోజ్ ఏదైనా మీకు టీ పోజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. యానిమేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, యానిమేషన్ లేకుండా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఇలా కాకుండా యానిమేషన్‌తో కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు. సో, ఇదిగోండి మనం కొన్న క్యారెక్టర్‌కి యానిమేషన్ పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి ప్లే అవుతాయి. సో, సపోజ్ నేను ఒకటి క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న యానిమేషన్ ఈ క్యారెక్టర్‌కి అప్లై అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది లోడింగ్‌కి. ఇది సిస్టమ్‌ని బట్టి కొంచెం నెట్వర్క్ బాగుంటే గనక ఈజీగానే అవుతుంది. సో, నేనిది క్లిక్ చేశాను వేరేది. అది కొంచెం టైం తీసుకునేలాగుంది. అందుకని వేరే యానిమేషన్ క్లిక్ చేశాను. సో, ఇక్కడున్న ప్రతి యానిమేషన్ గూడా ఈ క్యారెక్టర్ మీద అప్లై అయిద్ది. మీకు ఏ యానిమేషన్ కావాలో ఆ యానిమేషన్ మీ కంటెంట్‌ని బట్టి మీరు సెలెక్ట్ జేసుకోవచ్చు. సో, ఇదిగోండి. నేనొక యానిమేషన్ అయితే తీసుకున్నాను. సో, నేను ఇంకో యానిమేషన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు వేరే యానిమేషన్ కావాలి కాబట్టి. సో, మనకొచ్చేసి సో, ఈ యానిమేషన్ తీసుకుంటున్నా. సో, ఇదిగోండి. మన యానిమేషన్ అయితే దీని మీద అప్లై అయింది. సో, అప్లై అయిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఫార్మాట్ అని చెప్పాను గదా! ఇదైతే బావుంటదని. సో, ఇది తీసుకోండి. ఇక్కడ మీరు ఫ్రేమ్స్ సెట్ జేసుకోవచ్చు. మీ యానిమేషన్‌కి పర్ సెకండ్స్‌కి ఎన్ని ఫ్రేమ్స్ ప్లే అవ్వాలనేది మీరిక్కడ సెలెక్ట్ జేసుకోవచ్చు. అండ్ మీకు స్కిన్ కావాలంటే డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. లేదంటే వితౌట్ స్కిన్ గూడా మీకు నచ్చినట్టు సెలెక్ట్ జేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ నొక్కినట్టయితే ఈ క్యారెక్టర్ అయితే మనకు డౌన్‌లోడ్ అవుతుంది. సో, చూసుకోండి. డౌన్‌లోడ్ నొక్కాను. ఇది జస్ట్ ఒక 1 మినిట్‌లోగా ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, డౌన్‌లోడ్ అయిందనమాట. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ దీన్ని యాడ్ చేసాం గదా! దీన్ని ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఈ క్యారెక్టర్ యానిమేషన్ గూడా మనకు డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోకెళ్ళి చెక్ జేసుకోండి ఒకసారి. సో, ఇదిగోండి మనం డౌన్‌లోడ్ చేసిన క్యారెక్టర్ ఇక్కడ యానిమేషన్ క్యారెక్టర్ ఇక్కడ డౌన్‌లోడ్ అయింది. సో, దీన్ని ఇప్పుడు మనం బ్లెండర్‌లోకెళ్ళి
ఒకసారి ట్రై చేద్దాం. సో మనం ఫస్ట్ గా 4.4 వర్షన్ తీసుకుంటున్నాం బ్లెండర్. నేను చెప్పాను కదా దీంట్లో వర్క్ కావట్లేదని. నా సిస్టమ్ కి అయితే వర్క్ కావట్లేదు. నాది వచ్చేసి హెచ్పి పవిలాన్. మీ మీ సిస్టమ్ లో ఏమైనా వర్క్ అవ్వచ్చు. మీకు ఇది ఒకవేళ గ్రాఫిక్స్ కి బాగా సూటబుల్ అయ్యి ఎడిటింగ్ కి ఫిట్ గా ఉండేది ఏదన్నా మీరు సిస్టమ్ తీసుకున్నట్టయితే దాంట్లో బాగానే పనిచేస్తుంది. నాకైతే వర్క్ కాలేదు. మరి నేనైతే ఇది ఇంకా రాలేదేమో, దీనికి సంబంధించి యాడ్ ఆన్ అనేది కరెక్ట్ గా ఇంకా డెవలప్ చేయలేదేమో అని అనుకుంటున్నా. సో ప్రెసెంట్ అయితే నాకు దీంట్లో వర్క్ కావట్లేదు. సో మీరు వచ్చేసి నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయా. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి దీంట్లో ప్రిఫరెన్స్ అని ఉంటుంది. సో ఈ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇదిగోండి ఇక్కడ ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ లోకి వెళ్ళి ఎక్కడైతే మన ఫైల్ సేవ్ అయిందో అక్కడికి. సో ఇదిగోండి మిగ్జామ్ రిగ్ ఇక్కడ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ వచ్చింది. బట్ ఇక్కడ నాకు ఇది యాడ్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఇదిగోండి వర్షన్ అని. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకి. సో ఇలా ఎర్రర్ చూపించకుండా ఇది టిక్ మార్క్ పడేలాగా నేను చేయగలను. సో దాన్ని నేను చివరిలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడైతే మనకి రిగ్ అనేది యాక్సెప్ట్ కాలేదు. సో ఇప్పుడు మనం 4.2 లోకి వెళ్దాం. 4.2 వర్షన్ ఉంది కదా. సో ఇదిగోండి ఇది 4.2 వర్షన్. సేమ్ ప్రాసెస్ ఇక్కడ రిపీట్ చేద్దాం. బ్లెండర్ 4.2 వర్షన్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా ఎడిట్ లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళి సో దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం. సేమ్ ఎర్రర్ అయితే నాకు వచ్చింది. సో ఇదిగోండి క్లిక్ చేశాను డెస్క్టాప్ లో బ్లెండర్ కంప్రెస్డ్ ఫైల్స్. దీనికి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. సో దాంట్లో ఉంటుంది ఇది. ఇదిగోండి దీని మీద క్లిక్ చేశాను. సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏమీ కనపడలేదు. సో ఇదిగోండి చూడండి ఇక్కడ సెర్చ్ చేసి చూస్తే వచ్చింది. సో మిగ్జామ్ రిగ్. సో దీని మీద క్లిక్ చేస్తా చూడండి. సో అదిగోండి సేమ్ ఎర్రర్ చూపించదు నాకు. ఇదిగోండి సేమ్ ఎర్రర్. దీని మీద క్లిక్ చేస్తే సేమ్ ఎర్రర్ చూపిస్తుంది. సో దీన్ని వదిలేసి మనం ఇంకా ఇలా ఉంది కాబట్టి నేను బ్లెండర్ 3.6 లోకి వెళ్తున్నా. సో ఇప్పుడు బ్లెండర్ 3.6 లో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ ఎడిట్ లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది కదా. సో ఇన్స్టాల్ మీద సో చూడండి మీరు ముందుగా నాకు ఇక్కడైతే మిగ్జామో అనేది లేదు. కావాలంటే ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. ఓకే ఇది ఉంది కదా, ఆల్రెడీ ఉంది. సో దీన్ని నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి రీఇన్స్టాల్ చేస్తాను. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మిగ్జామో రిగ్ అనేది నా దాంట్లో లేదు. నేను ప్రీవియస్ గా ఒక సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేశాను. బట్ మీకు చూపించడం కోసం నేను ఒకసారి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను. సేమ్ ఇదిగోండి ఇన్స్టాల్ డెస్క్టాప్ కంప్రెసివ్ జిప్ యాడ్ ఆన్. సో ఇదిగోండి ఇందాక వచ్చినట్టే సేమ్ గా వచ్చింది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఏదైతే మనం ఇందాక క్యారెక్టర్ యానిమేటెడ్ క్యారెక్టర్ ఉందో సో దాన్ని ఇక్కడ ఇప్పుడు ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ FBX అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎక్కడైతే దాన్ని సేవ్ చేసుకున్నామో ఇక్కడ కంప్రెస్డ్ ఫైల్స్. సో దీంట్లో ఇదిగోండి యాంగ్రీ FBX నాకు యానిమేటెడ్ క్యారెక్టర్ ఇక్కడ ఉంది. సో దీని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ FBX. సో మన క్యారెక్టర్ ఇక్కడికి వచ్చింది అన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి కొంచెం పెంచుకోండి సైజు. అండ్ ఆ తర్వాత షిఫ్ట్ క్లిక్ చేసి డౌన్ స్క్రోల్ చేస్తే దీని సైజ్ డిక్రీజ్ చేసుకోండి. ఓకే సో ఇలా సైజ్ అయితే ఫిక్స్ చేసుకున్నాను నేను. సో దీని మీద ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ దీని మీద అయితే అప్లై చేయాలి. మనం ఏదైతే మనం యానిమేషన్ మిగ్జామో రిగ్ అనేటువంటి ఆ యాడ్ ఆన్ ని దీని మీద అప్లై చేద్దాం మనం. సో దీని మీద ఫస్ట్ గా ఈ ఆర్మేచర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎన్ క్లిక్ చేయండి. ఎన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం ఇక్కడ
మిగ్జామ్. సో చివరి చూడండి ఇక్కడ మిగ్జామ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రైట్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక తీసుకెళ్లి దీన్ని ఆర్మేచర్ మీద ప్లేస్ చేయండి. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఆర్మేచర్ అని కనబడుతుంది మనకి. సో ఆర్మేచర్ మీద ఇలా ప్లేస్ చేయండి. ఇచ్చిన తర్వాత క్రియేట్ కంట్రోల్ రిగ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్రియేట్ కంట్రోల్ రిగ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ యానిమేషన్ అప్లై అయ్యి ఉంది కదా, సో దీనికి యానిమేషన్ ఇది తీసేస్తున్నాను. సో తీసేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే చూడండి మనది వచ్చేసింది ఇది. సో ఎన్ క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ యానిమేషన్ మిగ్జామ్ రిగ్ అనేది దీని మీదకి వచ్చేసింది. సో ఇది దీన్ని మూవ్ చేయాలంటే ఏదైనా సెలెక్ట్ చేసుకొని బాడీ మూవ్మెంట్స్ చేయాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ అని ఉంది కదా, సో దాని మీద నుండి ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి మొత్తం ఆబ్జెక్ట్ మోడ్ తో కలిపి. ఎడిట్ మోడ్, పోజ్ మోడ్. సో పోజ్ మోడ్ లోకి వెళ్ళండి. పోజ్ మోడ్ లోకి వెళ్తే మీకు ఇలా వస్తుంది. సో చూసారు కదా, సో దీన్ని ఇప్పుడు మనం మూవ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు దీని మీద ఒక రైట్ క్లిక్ ఇచ్చి జీ క్లిక్ చేస్తే మూమెంట్. సో చూడండి నేను పైకి తీసుకెళ్తున్నా, పైకి వెళ్తాను. సో మళ్ళీ సేమ్ ప్లేస్ కి సైడ్ కి ఎటైనా మీరు యానిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి సెల్ఫ్ గా యానిమేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకోటి కూడా క్లిక్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ జీ క్లిక్ చేసాను మళ్ళీ. సో దీన్ని కూడా చూడండి ఎలా మూవ్ చేయొచ్చు. Ctrl+Z నొక్కితే బ్యాక్ వస్తుంది. సో మళ్ళీ ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ బాక్స్ వచ్చేసి హ్యాండ్. సో ఇప్పుడు మళ్ళీ జీ క్లిక్ చేసి మూవ్ చేయొచ్చు. చూడండి మూవ్. ఎట్ట కావాలంటే అట్ట మీరు ఇక్కడ యానిమేట్ చేసుకోవచ్చు. సో ఇలా యానిమేట్ చేయకుండా మీరు వేరే విధంగా కూడా యానిమేట్ చేయొచ్చు. సో అది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే ఈ యానిమేషన్ రిగ్ అనేది ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ మీద ఎలా అప్లై చేయాలనేది చూపించడం కోసం ఇదైతే చేశాను. సో ఇది కాకుండా మనం ఇందాక ఏదైతే యానిమేషన్ అప్లై చేసామో ఈ క్యారెక్టర్ కి, సో అది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో బ్యాక్ వెళ్ళిపోదాం మనం. బ్యాక్ వెళ్ళిపోతే ఈ యానిమేటెడ్ కార్టూన్ అనేది ప్లే అయింది. సో ఇదిగోండి కింద మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మన యానిమేటెడ్ది ఇక్కడ క్యారెక్టర్ ఉంది కదా, సో ఇక్కడ యానిమేషన్ అనేది ఇప్పుడు ప్లే అవుతాడు. సో చూడండి మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ యానిమేషన్ ఇప్పుడు వచ్చింది. చూడొచ్చు ఇప్పుడు మొత్తం మనం ఏదైతే ఒక క్యారెక్టర్ మీద యానిమేషన్ అప్లై చేసామో ఇక్కడ ఇలా కదులుతాడు అన్నమాట. సో అప్కమింగ్ వీడియోస్ లో వచ్చేసి నేను దీని మీద మన బాడీ యానిమేషన్ మనం ఏదైతే ఇప్పుడు ఒక వీడియో తీసుకొని దాంట్లో ఉన్న మోషన్స్ ని దీని మీద ఈ క్యారెక్టర్ మీద ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను నీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.